బ్యాక్ టు న్యూస్. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట ఘటనపై నివేదిక మరింత ఆలస్యం కానుంది. జస్టిస్ సోమయాజులు ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించేందుకు ప్రభుత్వాన్ని మరింత గడువు కోరింది. వాస్తవానికి ఈ కమిషన్ కి ఇచ్చిన గడువు రేపటితో పూర్తి కానుంది. ఇవాళ రాజమహేంద్రవరంలోని R&B గెస్ట్ హౌస్ లో విచారణ జరిగింది. కమిషన్ కోరిన అన్ని రికార్డులను ప్రభుత్వ అధికారులు సమర్పించారు. వాద ప్రతివాదులు తమ విజ్ఞాపనలను లిఖితపూర్వకంగా అందించాలని జస్టిస్ సోమయాజులు కమిషన్ కోరింది. కాకినాడలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 100ఏళ్ల పండుగ ఘనంగా జరిగింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు రోటరీ క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు సదస్సుకు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ నరసింహన్ క్లబ్ సేవల్ని కొనియాడారు. భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల్లోని విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో డయాలసిస్ కేంద్రం ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నామన్నారు రోటరీ క్లబ్ గవర్నర్ ఎస్వీఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీఓ కార్యాలయాల్లో అధునాతన వసతులతో కూడిన నూతన భవనాలను నిర్మిస్తామన్నారు మంత్రి సిద్ధా రాఘవరావు. విశాఖ జిల్లా అగనంపూడి టోల్గేట్ సమీపంలో కొత్తగా నిర్మించిన ఆర్టీఓ కార్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారాయన. శరవేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖ నుంచి పలు పట్టణాలకు 6 లైన్ల రహదారులు నిర్మిస్తామన్నారు. సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్ట్ నర్సులు రోడ్డెక్కారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి భవనం మీదకెక్కి నిరసన తెలుపుతున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో మరోసారి అక్రమ గుట్కా రవాణాను గుట్టురట్టు చేశారు. హిమాయత్ సాగర్ టోల్ గేట్ వద్ద 2 లారీల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విలువ సుమారు 30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. పట్టుబడిన 2 లారీలతో పాటు గుట్కా ప్యాకెట్లను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కడప జిల్లాలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనాన్ని అటవీశాఖ అధికారులు చేజ్ చేసి పట్టుకున్నారు. అడవుల నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అటవీ అధికారులు పత్తూరు నాగపట్నం రహదారిలో వెళ్తున్న వాహనాన్ని వెంబడించారు. కడప వైపు వెళ్లే క్రమంలో ఎర్రచందనం దుంగల వాహనం రావులపల్లి చెరువు సమీపంలోని పుష్పగిరి రోడ్డుపై మళ్లింది. ఆ వాహనాన్ని వెంబడించే క్రమంలో అటవీ సిబ్బంది వెళ్తున్న వాహనం బోల్తా పడింది. అందులోని 2 అటవీ సిబ్బంది గాయాలయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు మరో వాహనంలో స్మగ్లర్స్ ను వెంబడించారు. కొద్ది దూరం వెళ్లాక ఎర్రచందనం వాహనం రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. వెనక్కి వచ్చిన అధికారులు అందులోని డ్రైవర్, 2 తమిళ కూలీలను పట్టుకున్నారు.